సంక్రాంతి అనే కాదు ఏ సంక్రాంతికైనా కూడా బాక్స్ ఆఫీస్ ఫైట్ భలే రంజుగా ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి. అయితే ఈ సంక్రాంతికి 5 పెద్ద సినిమాలు రేస్లో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోటీ ఏంటి సార్? ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా హుందాగా స్పందించడం అంటే ఇదే కదా. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాతో పాటు అదే రోజున యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ 2 సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. అయితే హనుమాన్ పై ఎంత నమ్మకం ఉంటే ఇంత సాహసం చేస్తారు? కేవలం ఈ సినిమాపై చిత్ర యూనిట్కే కాదు, ఆడియన్స్ నుంచి కూడా ఊహించని రెస్పాన్స్ లభిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కంటే కూడా హనుమాన్ సినిమా చూడడానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపించడం. ఈ సంక్రాంతి సినిమా పండుగలో భాగంగా మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ను తెలుసుకోవడానికి 2024 సంక్రాంతి సినిమాలు థియేటర్స్లో పందెం కొట్టే బొమ్మేది అంటూ ఆడియన్స్ పోల్ నిర్వహించగా అనూహ్య రీతిలో హనుమాన్ సినిమాకు 45% మంది ఓట్లేశారు. గుంటూరు కారం సినిమాకి 37% ఓట్లు రావడం విశేషం. నాగార్జున నా సామిరంగా చిత్రానికి 18% ఓట్లు పడ్డాయి. సూపర్ స్టార్తో పోటీ అంటే మామూలుగా ఉండదు. ఏ చిన్న హీరో అయినా సూపర్ స్టార్తో మనకెందుకులే పోటీ అని పక్కకి తప్పుకునేవారేమో. కానీ తేజ సజ్జా మాత్రం హనుమాన్ సినిమాతో అదే రోజు రిలీజ్కి రెడీ అయ్యారు. జనవరి 12న రిలీజ్ చేయడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. నిజానికి ఈ సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్ సినిమాలతో పాటు సైంధవ్, ఈగల్, నా సామిరంగా సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా, వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్, నలుగురు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి ఫైట్లో ఉన్నా హనుమాన్ రిలీజ్కి వెనుకడుగు వేయలేదు చిత్ర యూనిట్. దర్శకుడు ప్రశాంత్ వర్మ కంటెంట్ టేకింగ్ పై ఉన్న నమ్మకం ఒక స్ట్రాంగ్ రీజన్ అయితే, దీంతో పాటు హనుమాన్ అనేది ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ కావడంతో ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ, తమిళం, మరాఠీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇతర భాషల్లో ముందుగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా సంక్రాంతికి థియేటర్స్ కొరతతో పాటు స్టార్ హీరోల నుంచి టఫ్ ఫైట్ ఉన్న హనుమాన్ వెనక్కి తగ్గలేదు. సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్స్ దొరక్కపోయినా కూడా హనుమాన్ సినిమాకి లాంగ్ రన్ ఉండే అవకాశం ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ఆలోచనకు పోకుండా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఈ మధ్య ఓ ప్రెస్ మీట్లో ఓ పండిత రిపోర్టర్ వేసిన ప్రశ్నకి స్లిప్పర్ షాట్ లాంటి సమాధానం ఇచ్చి తాను చిన్న హీరో కావచ్చు కానీ మెచ్యూరిటీలో మేటి అని అనిపించాడు. హనుమాన్ హీరో తేజ సజ్జా హనుమాన్ మీ స్థాయికి మించిన కాన్వాస్ ఉన్న సినిమా కదా అని రిపోర్టర్ ప్రశ్న వేయగా, ఇదే ప్రశ్న నట వారసత్వం అందుకున్న వాళ్ళని అడగగలరా? నేను చైల్డ్ ఆర్టిస్ట్గా కొంత ఇమేజ్ సంపాదించుకుని ఇలాంటి సినిమా చేస్తుంటే నన్ను చిన్న చూపు చూస్తే ఇలాంటి ప్రశ్న వేస్తున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు సజ్జా. ఆ తరువాత మహేష్ బాబు సినిమాతో పోటీగా జనవరి 12న హనుమాన్ రిలీజ్ చేస్తున్నారని మరో జర్నలిస్టు శీర్షిక పెట్టినప్పుడు పోటీ కాదు సార్, పాటుగా అంటూ హుందాగా స్పందించారు. మొత్తానికి సంక్రాంతి ఫైట్లో ఉన్న హనుమాన్కి థియేటర్లో కొరత ప్రధాన సమస్యగా ఉన్నా లాంగ్ రన్లో నిలబడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ 2 సినిమాలతో పాటు బరిలో నిలిచిన మిగిలిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ ఫైట్లో నిలిచి గెలిస్తే మూవీ లవర్కి అంతకంటే పెద్ద పండుగ ఏముంటుంది? ఈ సంక్రాంతికి రిలీజ్ సినిమాలని విజయం సాధించాలనే కోరుకుందాం.